అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద జలకళ సంతరించుకుంది. అదే కోణంలో భారీగా వర్షాలు పడడం, పూర్తిగా ప్రాజెక్టు నుండి గేట్లు వదలడంతో పూర్తిగా సందర్శకులుగా తాకిడి కూడా ఎక్కువైంది. ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో భారీ పంటలు పండాయా అనే కోణంలో ఉన్న రైతాంగం పూర్తిగా భారీగా వరద రావడం, గేట్లన్నీ వదలడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూసేందుకు ప్రజలు ఇక్కడికి వస్తున్న పరిస్థితి. దాంతోపాటు చాలా మంది రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. చెప్పండి, మీరు ఏ ఊరు నుండి వచ్చారు? మాది ఇబ్రాహీంపట్నం మండలం, మన జగిత్యాల జిల్లా, వేములకుర్తి. మాది గంగా నాల ప్రాజెక్టు పక్కనే ఉంటుంది. అయితే అక్కడ గొర్రెల కాపర్లు కానీ వీళ్ళు మత్స్యకారులకు ఎవరు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఏమంటారు, ఇది పోవద్దు అని చెప్పేసి, గంగా ప్రాంతాలకు పోవద్దు అని చెప్పేసి అనుడుకు మేము కూడా మరి పొచ్చపేట డ్యామ్ నిండిందా లేదా అని చూడడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి చాలా వాటర్ వచ్చేసింది, 90% నిండింది. ఇప్పుడు 33 గేట్లు ఎత్తిండ్రు. ఇక్కడ పబ్లిక్ కూడా బాగానే చూడడానికి వస్తున్నారు. పంటలు కూడా పండాయి అనుకున్నారు రైతులు. ఇంతకుముందు ఎమ్మెల్యేను వాళ్ళను ఆశ్రయించారు, నీళ్ళు వాటర్ ఇప్పింది, అది ఇది మాకు ఇబ్బందిగా ఉన్నదని. కానీ ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేకుండా చాలా వాటర్ వస్తుంది. గేట్లు కూడా ఇడిచిండ్రు. మాకు ఆనందంగా ఇక్కడ వ్యవసాయం గురించి మన చూస్తానికి వచ్చినాము. డ్యామ్ ఫుల్ ఉన్నది, అందుగురించి వచ్చి చూసుకొని వ్యవసాయం మంచిగా. మాది వెమ్లకుర్తి, ఇబ్రాహీంపట్నం మండలం, విలేజ్ వెమ్లకుర్తి. ఈరోజు ఎందుకంటే మా గంగ దగ్గరనే ఉంటుంది ఊరు. దీని గురించి మనకు అలౌన్స్ విలేజ్ లోపల అలౌన్స్ ఇవ్వడం 2-3 రోజుల నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి, మీరు దగ్గరికి పోకూడదు అని అంటే, మరి ఎందుకు ఎన్ని నీళ్ళు వాటర్ వచ్చినాయి ఈ పోచంపాడులో ప్రాజెక్టులో అని చూడడానికి వచ్చేవరకు ఇప్పుడు సంతోషం ఉన్నది. 90% దాకా వాటర్ వచ్చినాయి, 30 గేట్లు ఇచ్చిండ్రు. ఇంతకుముందు 2-3 నెలల నుంచి వర్షాలు లేక మస్తు బాధపడ్డాం. వేసిన పంట ఈ 5 ఎకరాలు అందుతుందో, 5 ఎకరాలకు సాగు అవుతుందో లేదనుకున్నా కానీ ఈ 2-3 రోజుల నుంచి అతి భారీ వర్షాలు కొట్టడం వలన మాకు చాలా సంతోషం ఉన్నది. ఇప్పటికి కూడా ఈ 2 పంటలు పండుతాయని నమ్మకం ఉన్నది. మీరు ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి ప్రాజెక్ట్? మేము నిజామాబాద్ నుండి వచ్చినాము ప్రాజెక్ట్ చూడడానికి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చాలా గేట్లు కూడా ఎత్తారు. వ్యూలో కూడా మాకు చాలా అందంగా ఉంది. చాలా రోజులైంది, ఒక 2-4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాము, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరెవరు వచ్చారు? నేను, మా అమ్మ, మా వదిన, భార్య, అందరం వచ్చాము ఫ్యామిలీతోని. లోపలికి పోనిస్తలేరు. ఇక్కడైతే మాకు కొంచెం ఆనందంగా ఉంది. మాది ఇబ్రాహీంపట్నం మండలం, వెమ్లకుర్తి గ్రామం. మాది కూడా గంగా ప్రాంతం ప్రక్కనే ఉంటుంది విలేజ్. మేము ప్రొద్దున మాకు అలౌన్స్ చేసిండ్రు మా విలేజ్లో గొర్రెల కాపర్ల వాళ్ళకు, మత్స్యకారులకు గంగా వైపు వెళ్లకుండా. ఇక్కడ పోషంపేటకి వచ్చినప్పుడు ఇప్పుడు డ్యామ్ వాటర్ వచ్చేసింది, వాటర్ ఫుల్ వచ్చింది. ఇంతకుముందు వర్షాలు లేక పంట అనుకున్నాము. ఇప్పుడు చాలా నిండిపోయింది. 2 పంటలు మంచిగా పండుతాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు మొత్తంగా చూడొచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండను తలపించింది. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ద్వారా భారీగా జన సంచారం సందడి చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏదైతే పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు ముప్కాల్ పోలీసులు, అదేవిధంగా మెండారో పోలీసులు పూర్తిగా ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పైన డ్యామ్ వద్దకు ఎవరు రాకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ భారీగా వరద రావడం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తడం ద్వారా ఇక్కడ సందర్శకులుగా తాకిడి ఎక్కువైందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. సాధింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.